నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. భారతీయ సంస్కృతిలో అన్నా చెల్లెళ్ల బంధం ఎంతో పవిత్రమైనదని వ్యాఖ్య. కరోనా ఆసుపత్రుల్లో పడకలకు కొరత లేదు స్పష్టం చేసిన ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం ఆవేదన వ్యక్తం చేసిన పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించిన మంత్రి అవంతి శ్రీనివాస్. కేంద్ర హోంశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ. తనను సంప్రదించిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరిన అమిత్ షా. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్భంగా గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ను మహిళలు యువతులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో అన్నా చెల్లెళ్లకు ఉన్న బంధం ఎంతో పవిత్రమైందన్నారు. సోదర బంధం మరింత బలంగా ఉండేందుకు చెల్లెళ్లు అన్నయ్యలకు రాఖీలు కడతారు. సోదరులు ఎంతో అభిమానంతో చెల్లెళ్లను ఆశీర్వదించడం ఆనవాయితీ. ప్రధానమంత్రి ఇచ్చిన బేటీ బచావో బేటీ పడావో పిలుపు స్ఫూర్తితో ఈసారి రక్షాబంధన్ను మరింత ఘనంగా జరుపుకోవాలని గవర్నర్ కోరారు. సోదరీమణులకు అన్నయ్యలు ఎల్లప్పుడూ అండగా ఉంటానని చెప్పడమే ఈ పండగ ప్రాముఖ్యతగా గవర్నర్ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తల మధ్య ఇంట్లోనే ఈ పండుగను జరుపుకోవాలని కోరారు. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై స్పందిస్తూ కరోనా ఆసుపత్రుల్లో పడకలకు కొరత లేదని, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కోవద్దని అన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కోవిడ్ వైద్య కేంద్రాలున్నాయని, హైదరాబాద్లో చెస్ట్ హాస్పిటల్, కింగ్ కోటి, సరోజిని, గాంధీ, గచ్చిబౌలి, టిమ్స్ ఆసుపత్రులు కరోనా సేవలు అందిస్తున్నాయని తెలిపారు. కరోనా ట్రీట్మెంట్ ఖరీదైందేమీ కాదని 10,000 రూపాయలే అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల ఫీజులపై సమీక్ష నిర్వహించామని చెప్పిన ఈటెల సామాన్యులను పీడించే ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిలో సౌకర్యాలను పరిశీలించిన సందర్భంగా ఈటెల ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కోవిడ్ పేషెంట్ల కోసం డెడికేటెడ్గా ఇప్పటికే గాంధీ హాస్పిటల్ పనిచేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గచ్చిబౌలిలో ఏదైతే మనం ప్రారంభించుకున్నామో దాన్ని కూడా పూర్తి స్థాయిలో కోవిడ్ హాస్పిటల్గా మార్చుకున్నాం. దాదాపు 1350 బెడ్లకు గాను మంచి ల్యాబ్స్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, అదేవిధంగా వెంటిలేటర్తో కూడినటువంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో గాంధీ హాస్పిటల్ నిండుకున్నది కాబట్టి ఆ తదుపరి నింపవలసింది ఇవాళ టిమ్స్ హాస్పిటల్ కాబట్టి ఇవాళ అన్ని ఫ్లోర్లని, అన్ని గదులని పూర్తి స్థాయిలో పరిశీలించి ఇంకా ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా అసెస్ చేసుకొని పేషెంట్ కేర్కి కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ, మందులకు కానీ లేటెస్ట్గా వాడుతున్నటువంటి మందులు ఏవైతున్నాయో టొసిలిజుమాబ్ లాంటిది, ఫైవిపిరావిర్ లాంటి టాబ్లెట్లు, రెమిడిసివిర్ లాంటి ఇంజెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టుకున్నాం. ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ యోజన పథకం కింద వీధి వ్యాపారులకు రుణాలు ఇప్పించడంలో అధికారుల చొరవను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అభినందించారు. అయితే ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయని చెప్పారు. నాబార్డు తెలంగాణ రీజియన్ రాష్ట్రంలో వివిధ పథకాలకు అందిస్తున్న రుణ సహాయంపై కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. దిల్కుష్ గెస్ట్ హౌస్లో పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర నిధులతో రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. హడ్కో అధికారులతో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల యూనిట్ల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. సిఎస్ఆర్ నిధులతో చేపడుతున్న కార్యక్రమాల గురించి కూడా ఈ సందర్భంగా హడ్కో అధికారి సుధాకర్ బాబు వివరించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్తో జరిగిన సమావేశంలో అంబర్పేట ఫ్లైఓవర్ నిర్మాణం గురించి చర్చించి నిర్మాణ పురోగతిని ఆరా తీశారు. అడ్డంకులను తొలగించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి అచ్చంపేట ప్రధాన కాల్వకు మంత్రి నిరంజన్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధుల కోసమని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనతో 6 ఏళ్లలో తెలంగాణను సీఎం కేసీఆర్ అన్నపూర్ణగా నిలిపారని నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆశించిన దానికన్నా ఈసారి వర్షాలు బాగున్నాయని, అనుకున్న దానికన్నా ముందే సాగునీరు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం ఆదేశాల మేరకు 29, 30 ప్యాకేజీల నుంచి నీటిని విడుదల చేశామని, వానాకాలం యాసంగికి అందరికీ సమృద్ధిగా నీరు అందిస్తామని మంత్రి తెలిపారు. రైతులు నీటి కోసం గండ్లు పెట్టొద్దన్న ఆయన మీకు కావలసిన చోటకు అధికారులతో నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 60% మంది ఆధారపడిన వ్యవసాయాన్ని కాపాడుకోవాలన్నదే సీఎం ప్రయత్నమన్నారు. కరోనాతో రాష్ట్ర ఖజానాకు 50,000 కోట్ల నష్టం వచ్చినా రైతు బంధు కింద 7,253 కోట్లు ఇచ్చారన్నారు. 30,000 కోట్లతో ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు. తెలంగాణ బీజేపీకి కొత్త రూపు వచ్చింది. కొన్నాళ్ల కిందట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ తాజాగా పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు. జి విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బండారు శోభారాణి, సంకినేని వెంకటేశ్వరరావు తదితరులను ఉపాధ్యక్షులుగా నియమించారు. ప్రేమేందర్ రెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. రఘునందన్ రావు, కుంజా సత్యవతి, పల్లె గంగారెడ్డి తదితరులు కార్యదర్శులుగా కొత్త కార్యవర్గంలో కొలువు తీరారు. బండారి శాంతికుమార్ కోశాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నూతన కార్యవర్గంలో సీనియర్ నేతలతో పాటు కొత్త వారికి కూడా అవకాశం కల్పించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కుల నుంచి 80,000 క్యూసెక్కులకు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైందని, ఆ పనులు మొదలైతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాల్సిందేనని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే జరిగితే తెలంగాణ 6 టీఎంసీల నీటిని నష్టపోతుందని, ఫలితంగా నాగార్జున సాగర్, పాలమూరు ఎత్తిపోతల, కల్వకుర్తికి చుక్క నీరు కూడా రాదని అన్నారు. పోతిరెడ్డిపాడు టెండర్లను గత నెల 11నే ఆహ్వానించినట్లు తెలుస్తోందని, అవి పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే ఎపెక్స్ కౌన్సిల్ భేటీని కేసీఆర్ వాయిదా వేశారని ఉత్తమ్ ఆరోపించారు. అలాగే 2 టీఎంసీల కోసం కాళేశ్వరానికి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారు. దళితుల పట్ల ప్రభుత్వం తన వైఖరిని విడనాడాలని, దళితులపై దాడులు, భూమి గుంజుకోవడం వంటి చర్యలను మానుకోవాలని తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం అన్నారు. వర్గల్ మండలం వేలూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న నరసింహులు కుటుంబాన్ని ఆయన పరామర్శించి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ నరసింహులు మృతికి టీజేఎస్ తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందని, బెదిరించి తీసుకోవడం సమంజసం కాదని కోదండరాం అన్నారు. దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యకపోగా ఉన్నది గుంజుకోవడం బాధాకరమన్నారు. భూమికి భూమి ఇయ్యమని నరసింహులు చెప్పినా వినకుండా భూమిని లాక్కోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడని విచారం వ్యక్తం చేశారు. ఆయన అంత్యక్రియలకు కూడా పోలీసులు అడ్డుపడడం సిగ్గుచేటన్నారు. 6 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చింది 15,000 ఎకరాలని వాళ్లే ఒప్పుకున్నారని, కానీ సేకరించింది సుమారు 2 లక్షల ఎకరాలన్నారు. భూ సేకరణలో అత్యధిక భాగం దళితులదేనని కోదండరాం వ్యాఖ్యానించారు. నరసింహ వాళ్ళ అన్న ఇద్దరు పొత్తుల వారికి కొంత భూమి ఉంది. ఈ భూమి కొంతనేమో ఇనాం భూమి, కొంత వాళ్ళు కొనుక్కున్న పట్టా భూమి, కొంత గవర్నమెంట్ ఇచ్చిన భూమి, 3 రకాలుగా ఉంది. వాళ్లకు వచ్చిన భూమి, పట్టా భూమిని దాగరి నరసింహులు అన్నకు ఆరోగ్యం బాగాలేక అమ్ముకోవటం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాదాపు ఎకరా 39 గుంటల భూమిని కూడా వాళ్ళు అమ్ముకోవటం జరిగింది. ఈ మిగిలిన 13 గుంటలు ఏదైతే ఉందో అది ఇనాం భూమి. ఈ ఇనాం అనేది ఇక్కడ వీళ్ళకే కాదు, కుమ్మరికి అందరికీ ఇచ్చేది. ఇది వెనకటికి పన్నిద్దరు ఆయసగాండ్రని వాళ్ళందరికీ కూడా, వృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా ఈ దున్నుకొని బతకాలే, ఊరికి సేవ చేయాలనే ఆలోచనతో భూములు ఇచ్చింది. నిజాం కాలం నాటి ముచ్చట. అట్లా వచ్చినటువంటి ఈ ఇనాం భూములు వాళ్ళవి. ఈ ఇనాం భూమిలో ఆ 39 అమ్మినందుకు తీసుకోవటం అనేది సమంజసం కాదు. రైతులు ఎవరిదన్నా తీసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి నష్టపరిహారము, భూమికి ఇంకో చోట భూమి అప్పజెప్పటము అది వాళ్ళు చెయ్యాలి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్న టెండర్ల ప్రక్రియను వెంటనే ఆపేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ పనులు ఆపకపోతే కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని, తెలంగాణ ద్రోహులుగా ఉంటారో తెలంగాణ ప్రజల హృదయాలలో నిలుస్తారో తేల్చుకోవాలని ఆయన హెచ్చరించారు. 5వ తేదీన కేబినెట్ సమావేశం ఉన్నా కూడా సీఎం
కానీ సీనియర్ మంత్రులు కానీ అపెక్స్ కమిటీలో జూమ్ మీటింగ్లో పాల్గొనొచ్చని సంపత్ కుమార్ అన్నారు. దళిత ఎమ్మెల్యేలు అడ్డగోలుగా మాట్లాడుతూ దళిత ద్రోహులుగా మిగిలిపోతున్నారని, దళితులకు ఇంత అన్యాయం జరుగుతుంటే పోరాటం చేయకుండా దొరకింద పనిచేస్తే దళిత ద్రోహులుగా మిగిలిపోతారని, దళిత జాతి రత్నాలుగా ఉంటారా దళిత ద్రోహులుగా ఉంటారో తేల్చుకోవాలని సంపత్ కుమార్ సూచించారు. నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటి చుక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ సాధిస్తారని, ఆయన్ను విమర్శించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చిట్యాలలో గుత్తా సుఖేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కృష్ణా రివర్ బోర్డుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బోర్డు కూడా ఏపీ ప్రభుత్వ ఏకపక్ష ధోరణిని తప్పుపట్టి నీటి నిలుపుదల చేయాలని ఆదేశించిందని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కేసీఆర్పై ఆరోపణలు చేసే నైతిక హక్కు అర్హత లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలించుకుపోతుంటే కనీసం నోరు కూడా మెదపలేదన్నారు. అదే కాంగ్రెస్ నేతలు ఇప్పుడు నానా రాద్ధాంతం చేస్తూ ముఖ్యమంత్రిపై అభాండాలు వేయడం సరైంది కాదని హితవు పలికారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలగనివ్వరని గుత్తా పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో పరిసరాలు, ఫోటోలను శుభ్రం చేశారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. కరోనా నేపథ్యంలో పాటిస్తున్న వ్యక్తిగత పరిశుభ్రతను ఇక ముందు కూడా కొనసాగించాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కోల రవి ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. వారం రోజుల క్రితం తను ఉంటున్న రూమ్లో ఆకస్మికంగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు. గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి GWPC అధ్యక్షులు గుండెల్లి నరసింహ, ఉపాధ్యక్షులు శరత్ గౌడ్ విషయం తెలిసిన వెంటనే స్పందించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయించి మృతదేహాన్ని ఇండియా పంపించారు. బాధిత కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి తరపున శరత్ గౌడ్, అశోక్, శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నమస్కారం. ఈరోజు మనము మన గల్ఫ్ కార్మికుని మృతదేహాన్ని ఈరోజు ఇండియాకి పంపిస్తున్నాము. మన అన్న పేరు కోల రవి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన కోల రవి గత వారం రోజుల క్రితము గుండెపోటుతో అకాల మరణం చెందడం జరిగింది. అయినా సరే ఏదేమైనా చెప్పేసి పేపర్ వర్క్ అంతా మా గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి ఆధ్వర్యంలో పేపర్ వర్క్ పూర్తి చేయించి చివరికి ఈరోజు బక్రీద్ హాలిడేస్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి ఇక్కడ అధికార సిబ్బందితో మాట్లాడి ఈరోజు చివరికి అతని యొక్క అంతిమ సంస్కారానికి సంబంధించి అన్ని పూర్తి క్లియరెన్స్ పేపర్స్ అన్ని రెడీ చేసి పూర్తిగా ఈరోజు అతన్ని ఎంబార్మింగ్ సెంటర్లో క్లియర్ చేసి పంపడం జరుగుతున్నది. రేపు ఫ్లైట్ ఉన్నది, రేపు ఇండియా పంపించడం జరుగుతున్నది. చాలా బాధాకరం. మన వాళ్ళ యొక్క తమ్ముడు కూడా ఇక్కడ ఉన్నాడు. నమస్కారం అందరికీ. ఇవాళ ఇక్కడ నాకు ఎవరు లేకున్నా కానీ మా 2 నరసింహులను ఇవాళ నన్ను ఆదుకున్నాడు. ఇవాళ ఇక్కడ ఎవరేం చేయలేదు కానీ అందరూ ఇది చేస్తాం అది చేస్తూ ఉన్నారు. ఎవరేం చేయలేదు కానీ ఎవరైనా వస్తాం కొన్నగా మాట్లాడేది కానీ ఇక్కడ ఎంబడి నన్ను మాత్రం వారం రోజులు అవ్వడానికి ఇక్కడ బక్రీద్ అయినా కానీ ఏదైనా కానీ పంపించి చేశాడు. 3 రోజుల కిందనే పేపర్ వర్క్ మొత్తం చేశాడు. ఒకవేళ మొన్న ఇట్లా పేపర్ వర్క్ అంటే మొన్ననే అందించేటోడు కానీ అది ఇవాళ అందించి చేయించండు, రేపు పంపిస్తాను మాట ఇచ్చాడు. ఏదేమైనా చివరికి ఈరోజు అన్నగారి పూర్తి పేపర్ వర్క్ చేసేసి అందరి సహకారంతో ఈరోజు ఇండియా పంపించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఇవాళ మన గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి GWPC ఆధ్వర్యంలో మన తోటి కార్మికుడు అన్నగారి పేరు కోల రవి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన మన గల్ఫ్ కార్మికుడు గత వారం రోజుల క్రితం గుండెపోటుతోని తను ఉంటున్న రూమ్లోనే మరణించడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కరోనా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో జూన్ వరకు దేవాలయాల్లో భక్తులకు అనుమతిని నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే దేవాలయాలు తెరుచుకున్నాక భక్తులను అనుమతిస్తున్నారు. మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెబుతూ సర్కిల్స్ను ఏర్పాటు చేశారు. రూల్స్ను పాటించకుండా చాలామంది దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో పెద్దమ్మ తల్లి దేవస్థానం ఓ నిర్ణయం తీసుకుంది. దర్శనం చేసుకోవాలంటే తప్పనిసరిగా గొడుగు ఉండాలనే నిబంధనలను పెట్టింది. ఆలయం లోపలకు అడుగుపెట్టిన భక్తులు తప్పనిసరిగా గొడుగు ఓపెన్ చేసి పట్టుకోవాలి. దర్శనం పూర్తి చేసుకుని బయటకు వెళ్లే వరకు గొడుగు మూయకూడదు. సామాజిక దూరం పాటించాలి అంటే ఈ నిబంధనను అమలు చేయక తప్పదని ఆలయ అధికారులు చెబుతున్నారు. ఇటీవలే సిఆర్డీఏ రద్దు బిల్లుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపడంతో సిఆర్డీఏ చరిత్ర ముగిసింది. సిఆర్డీఏ రద్దు చట్టానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ కూడా విడుదల చేసింది. ఇప్పుడు సిఆర్డీఏ స్థానంలో కొత్తగా ఏఎంఆర్డీఏ వచ్చింది. ఏఎంఆర్డీఏ అంటే అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ. తాజాగా ఏఎంఆర్డీఏను నోటిఫై చేస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై సిఆర్డీఏ పరిధి అంతా ఏఎంఆర్డీఏ పరిధిలోకి వస్తుందని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సిఆర్డీఏ రద్దు చట్టం 2020 అమల్లోకి వచ్చిందని, దాంతో 2014 నాటి సిఆర్డీఏ చెల్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నూతనంగా వచ్చిన ఏఎంఆర్డీఏకి పాలక మండలిని కూడా నియమించారు. విశాఖపట్నం హిందూస్థాన్ షిప్ యార్డ్లో భారీ క్రేన్ కుప్పకూలి 11 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో మంత్రి అవంతి నష్టపరిహారం, ఇతర అంశాలపై హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ యాజమాన్యం, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. అధికారులు, కార్మికులతోనూ ఆయన చర్చించారు. పర్మనెంట్ ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్టు సంస్థల్లో శాశ్వత ఉపాధి కల్పించనున్నట్లు అవంతి వివరించారు. ఇవి కాకుండా హిందూస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా అదనపు సౌకర్యాలు కలుగుతాయని తెలిపారు. మరి వాళ్ళు ట్రయల్ వేసేటప్పుడు జరిగింది ఈ ప్రమాదం తెలిసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు స్పందించి మాకు జిల్లా కలెక్టర్ గారికి, సిపి గారు చెప్పి మరి వీళ్ళకి బాధితులకు న్యాయం చేయమని చెప్పారు. తప్పనిసరిగా ఎందుకంటే ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వారు ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ కంపెనీ యూనియన్ ప్రతినిధులతోటి ఆ బాధిత కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయం కూడా తీసుకోవడం జరిగింది. నాతో పాటు గౌరవ శాసనసభ్యులు సోదరులు నాగిరెడ్డి గారు, మరి మా రాజశేఖర్, మీ అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అన్ని పార్టీల యూనియన్లు కూడా వచ్చారు, సీఎండీ గారు కూడా వచ్చారు. అందరి సమక్షంలో మరి ఓపెన్గానే మేము మాట్లాడడం జరిగింది. మీడియా ప్రతినిధులు కూడా పిలవడం జరిగింది. సో వారి కోరిక మేరకు ఇంతవరకు షిప్ యార్డ్ చరిత్ర ఎప్పుడు జరగలేదు. ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళే చెప్తున్నారు. మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ఐఎన్డీసీ సెక్రటరీ రాము గారు. ఒక 25,000 50,000 ఇచ్చి ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాళ్ళు. మేము ఆ బాడీ పెట్టుకుని ధర్నాలు చేసి టీడీపీ, కమ్యూనిస్టులు అందరూ అన్ని పార్టీలు చెప్తున్నారు. మరి ఎప్పుడు జరగలేదు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం ఈ రోజున యాజమాన్యం వాళ్ళు 50 లక్షల రూపాయలకు ఒప్పుకున్నారు ప్రతి వ్యక్తికి కూడా అని తెలియజేసుకుంటూ, మరి అలాగే వారికి ఉద్యోగం కూడా అడిగారు ఆ కుటుంబ సభ్యులు. వారికి ఉద్యోగం కూడా ఇస్తారని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. కోరుతున్నాను, మన విశాఖపట్నంలో 13 జిల్లాల్లో కూడా అతిపెద్ద నగరం విశాఖపట్నం నగరం. ఈ నగరంలో పబ్లిక్ సెక్టర్ అనే కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కానీ, షిప్ యార్డ్ కానీ, జింక్ ఇలాంటివి. అలాగే గాజువాకలో ఎస్సీజెడ్లో పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి, ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా నేను మొన్న కూడా వారం రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ గారు, నేను, సిపి గారు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, పరిశ్రమల సిబ్బంది అందరూ కూడా, శాఖ అధిపతులందరూ కూడా రివ్యూ పెట్టి అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. దయచేసి భద్రతా ప్రమాణాలు పాటించండి, ప్రమాదాలు జరగకుండా నివారించండి. ప్రమాదాలు జరిగిన తర్వాత మన ఎక్స్ప్రెస్ కాంపన్సేషన్ ఇవ్వటం అనేది కాదు, మంచి పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. ఏదైనా జరిగింది చాలా దురదృష్టకర సంఘటన. అయినా కూడా మరి ఈ రోజున ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ వాళ్ళకి పెద్ద ఎత్తున సహాయం చేస్తుంది, వాళ్ళకి అండలు నిలబడుతుందని తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ ప్రమాదాల గురించి కూడా ప్రతిపక్ష నాయకులు కానీ, మీడియా కానీ రకరకాలుగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు. గతంలో కూడా ప్రమాదాలు జరిగినాయి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఆయన పుదూరు సైకిల్ వచ్చి సగం విశాఖపట్నం కొట్టుకుపోయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు తాడేపల్లి రాజప్రసాదం కట్టి నమ్మించారు. రాజధానికి పైసా ఖర్చు లేకుండా 34,000 ఎకరాలిచ్చిన 29,000 రైతు కుటుంబాలను ముంచారు. ఖర్చు పెట్టిన 10,000 కోట్ల రూపాయల సంగతేంటి? విశాఖలో భూములు లాక్కుంటున్నారు. రాజధాని మార్పు మీద ఎన్నికలకు వెళ్లి ప్రజల తీర్పు అడిగే ధైర్యం ఉందా వైఎస్ జగన్ గారు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఏపీలో పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసనలు తెలిపిన వివరాలను తెలిపారు. అందరికీ నమస్కారం. ఏదైతే గవర్నర్ గారు 2 బిల్లుల మీద సంతకం పెట్టిన ఈ చర్య రాష్ట్రం 5 కోట్ల ప్రజల్ని నివిరిపరిచింది. ఇవాళ అమరావతిలో 29,000 రైతు కుటుంబాలు 33,000 ఎకరాల పైగా భూములు ఇచ్చి 228 రోజులుగా ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలని 69 మంది బలిదానం గుండెలాగి చనిపోయారు. రైతులు, కూలీలు, దళితులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు ఈ 69 మందిలో ఉన్నారు. ఒక్కసారి కూడా ఒక్క శాసనసభ్యుడు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పరామర్శించిన పాపాన పోలా. గవర్నర్ గారు బిల్లులు సంతకం పెట్టిన తర్వాత తెల్లవారుజామున అమరావతి ప్రజా రాజధానికి 60 సెంట్లు భూమి ఇచ్చిన సామ్రాజ్యం అనే మహిళా రైతు గుండాగి చనిపోయారు. ఇది సర్కారీ హత్య. దీనికి రాష్ట్ర గవర్నర్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. హైకోర్టులో రాజధానికి సంబంధించి శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ బిల్లుల వివాదం గురించి అమరావతి జేఏసీ సభ్యులు, మహిళా రైతులు దగ్గర 20 నుంచి 25 రిట్ పిటిషన్లో పిల్స్ అన్నీ కూడా హైకోర్టు ధర్మాసనం ముందు, త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు జరుగుతూ ఉండగా రాష్ట్ర గవర్నర్ గారు ఈ తెలివితక్కువ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ఆయన వయసుకు తగ్గట్టుగా ఇంత దుర్మార్గమైన బిల్లుల మీద సంతకాలు పెడతారని 5 కోట్ల మంది ప్రజలు కల్లో కూడా అనుకోలేదు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. సుమారు 3 గంటలకు పైగానే జరిగిన సమావేశంలో 3 రాజధానులతో పాటు పలు విషయాలపై నిశితంగా చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశం అనంతరం మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. టీడీపీ, వైసీపీలు రాజధాని రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని జనసేన నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని రైతులకు అండగా నిలబడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరంగా కూడా అమరావతికి మద్దతుగా పోరాడాలని ఈ సమావేశంలో తీర్మానించారు. టీడీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కూడా స్వార్థానికి ఉపయోగించుకుంటోందని పవన్ చెప్పుకొచ్చారు. రైతుల కన్నీరు పెట్టకుండా భూములు తీసుకోవాలని నాడు చెప్పామన్న విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి జనసేనాని గుర్తు చేసింది. 3 రాజధానుల నిర్ణయం సరైంది కాదని జనసేన స్పష్టం చేసింది. గతంలోనే మరో ప్రభుత్వం వచ్చినా రైతులకు అన్యాయం జరగకుండా చట్టం ఉండాలని జనసేన సూచించిందని పవన్ తెలిపారు. ఆనాడు తమ పార్టీ మాటలను ఎవరూ పట్టించుకోలేదని, నేడు జరుగుతున్న పరిణామాలకు టీడీపీనే బాధ్యత వహించాలని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటానని ఎన్నికలప్పుడు చెప్పిన జగన్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి మోసం చేశారని పవన్ మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ రాజకీయాలకు రాజధాని రైతులను బలి చేయొద్దని ఈ సందర్భంగా సూచించారు. రైతులు 33,000 ఎకరాల భూములను ప్రభుత్వానికే ఇచ్చారన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుందని సమావేశంలో నిర్ణయించామని ప్రకటనలో పవన్ చెప్పుకొచ్చారు. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. భారతీయ సంస్కృతిలో అన్నా చెల్లెళ్ల బంధం ఎంతో పవిత్రమైనదని వ్యాఖ్య.
కరోనా ఆసుపత్రుల్లో పడకలకు కొరత లేదు స్పష్టం చేసిన ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీరని అన్యాయం ఆవేదన వ్యక్తం చేసిన పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. క్రేన్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించిన మంత్రి అవంతి శ్రీనివాస్. కేంద్ర హోంశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ నిర్ధారణ తనను సంప్రదించిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరిన అమిత్ షా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.